వెల్కమ్ బ్యాక్. ఓకే లక్ష్మీ నరసింహ, ఇంటర్మీడియట్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నీవు మరి సీఏలో ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు ర్యాంక్ కొట్టడం మరి ఎలా సాధ్యమైంది? నేను సూపర్విజ్లో జాయిన్ అయినప్పుడు నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని. కానీ గుప్తా గారి ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా నేను యావరేజ్ స్టూడెంట్ని కాకుండా యావరేజ్ స్టూడెంట్ నుంచి ఒక ర్యాంక్ కొట్టే స్టూడెంట్గా తయారయ్యాను. వీళ్ళు పెట్టే ఎగ్జామ్సే నాకు బాగా హెల్ప్ అయ్యాయి. వీళ్ళు బాగా ఎంతో కష్టపడి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అంటే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చో క్వశ్చన్ని అన్ని రకాలుగా ఇచ్చేవాళ్ళు. అలాగే ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, నిన్న జరిగింది ఇవాళ పెట్టేవాళ్ళు. అలా నాకు ఏ రోజు ఆ రోజు రివిజన్ అయ్యేది, ప్లస్ కోచింగ్లో ఉన్నదంతా నాకు కోచింగ్లోనే కంప్లీట్ అయ్యేది. కాబట్టి నేను ఆ టెక్నిక్స్ కూడా 100% ఫాలో అయ్యాను. అందుకని నాకు కష్టం అనిపించలేదు. ఓకే, అమ్మ నాన్నల కోఆపరేషన్ ఎక్కువగానే ఉంది. కానీ ఫస్ట్ టైం మరి సీఏ చదువుతున్నప్పుడు నీకు మధ్యలో అబ్బా చాలా కష్టంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోవాలి అన్న థాట్ రాలేదా? నాకు వెనక్కి వెళ్ళిపోవాలనే థాట్ అసలు రాలేదు. ఎందుకంటే బర్నింగ్ డిజైర్ నాలో ఉంది. నేను మోటివేషన్ క్లాస్ విన్నప్పటి నుంచి నాకు బర్నింగ్ డిజైర్ చాలా పెరిగింది. అలాగే అనిల్ అనే బ్లైండ్ స్టూడెంట్ని చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అలాగే ఇంకొక బ్లైండ్ స్టూడెంట్ రవితేజ అనే బ్లైండ్ స్టూడెంట్ ఐపీసీసీ పాస్ అయ్యాడు ఫస్ట్ అటెంప్ట్లోనే. అతన్ని సిఏ ఫైనల్ కోచింగ్లో ఉండగా ఈ న్యూస్ వచ్చింది. ఇతన్ని చూసి ఇంకా బర్నింగ్ డిజైర్, నేను కూడా అవ్వాలి చార్టెడ్ అకౌంటెంట్ని, నాకు సాధ్యం అవుతుంది, అందరిలాగానే నేను చేయగలను, అంతకన్నా బెటర్గా చేయగలిగాను అని అనిపించింది. కాబట్టి బర్నింగ్ డిజైర్ ఉండడంతో ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేయగలిగాను. మరి చాలా మంది స్టూడెంట్స్ కూడా సీఏలో అంటే కంప్లీట్గా పూర్తి చేయకుండా మధ్యలో వెనక్కి వెళ్తుంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఏమని చెప్తావు నువ్వు? ఎలా చదవాలో తెలియనంత వరకు అలాగే ఉంటుంది. కానీ సైంటిఫిక్ టెక్నిక్స్ అంటే మేము ఫాలో అయిన టెక్నిక్స్ ఫాలో అయితే డెఫినెట్గా క్వాలిఫై అవ్వచ్చు. అలాగే వెనకడుగు వేయకూడదు. ఎప్పుడు గుప్తా సార్ చెప్తూ ఉంటారు, యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు కదా. అందుకని యుద్ధానికి వెళ్ళి వీర మరణమో లేదా విజయమో దక్కాలని. ఓకే, మరి నువ్వు అందులో జాయిన్ అయ్యాక సూపర్విజ్లో ఎన్ని అవర్స్ కష్టపడ్డావు? నేను డైలీ 17 hours షెడ్యూల్ వేసుకున్నాను. 17 hours కూడా నేను సిస్టమేటిక్గా వేసుకున్నాను. సఫిషియెంట్ స్లీప్ తర్వాతే నేను ఏదైనా రొటీన్ స్టార్ట్ చేసేవాడిని. 17 hours నేను బ్రేక్స్ తీసుకునేవాడిని. 17 hours కూడా బ్రేక్స్తోనే తీసుకునేవాడిని, ప్లస్ సిస్టమేటిక్గా చేసేవాడిని. ఇప్పుడు సాధారణంగా ఈ ఐపీసీసీలో 2 గ్రూప్స్ ఉంటాయంటారు. సింగిల్ అటెంప్ట్లోనే రాసావా, 2 times రాసావా? 2 times రాశాను. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 వేరుగా రాశాను. అప్పట్లో నాకు ఏజ్ చిన్నది కాబట్టి బోత్ ఒకేసారి అటెంప్ట్ చేయగలనా అనిపించింది. కాబట్టి నేను గ్రూప్ 1 గ్రూప్ 2 వేరుగా రాశాను. ఓకే, ఏది కష్టంగా అనిపించింది? ఐపీసీసీ లెవెలా, నీకు సీఏ ఫైనల్ అనిపించిందా, సిపిటి? 3 ఉన్నాయి. ఈ లెవెల్స్లో ఏ లెవెల్ నీకు బాగా హార్డ్ అనిపించింది? నాకు ఫైనల్ టఫ్గానే అనిపించింది. కానీ మేనేజ్ చేయగలిగితే నేను సాధించవచ్చు అని అనుకున్నాను. ఓకే, అంటే ఆ టైంలో నువ్వు చదువుతున్నప్పుడు నీకు బాగా హెల్ప్ అంటే సహకారం అందించిన వాళ్ళు ఎవరు? బాగా సహకారం ఇచ్చింది మా పేరెంట్సే. మా మదర్ వచ్చి రమాదేవి గారు, టీచర్గా పనిచేస్తారు. ఆవిడ జాబ్ చేస్తూనే నన్ను ఒక్కరోజు కూడా లీవ్ పెట్టలేదు కాలేజ్కి. ప్రతి మినిట్ మోటివేట్ చేసేవాళ్ళు. ఇంతవరకు 1 year నేను సీఏ ఫైనల్ కష్టపడ్డాను. ఆ 1 yearలో నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా యాబ్సెంట్ అవ్వలేదు. హెల్త్ ప్రాబ్లం ఒక్కరోజు కూడా లేదు. ఎలా నన్ను సపోర్ట్ చేశారు, అంటే హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకున్నారు. ఓకే, సో మరి అమ్మ నాన్న అసలు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు వచ్చి, నా పేరు హనుమంతరావు గారు, ఆయన మదర్ డిపోలో కండక్టర్గా చేస్తున్నారు. మా మదర్ వచ్చి రామాదేవి గారు, ఆవిడ మైతా పబ్లిక్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు, తెలుగు టీచర్గా చేస్తున్నారు. ఓకే, మరి నువ్వు ఫస్ట్ సీఏ చేస్తాను అన్న డెసిషన్ చెప్పినప్పుడు అమ్మ నాన్నకు దాని గురించి కాస్త అవగాహన ఉండిందా? అంటే నేను సీఏ చేస్తాను అన్నాను. వెంటనే రిజిస్ట్రేషన్ కోసం అని వెళ్ళారు. అప్పుడు డాడీ అడిగారు, నువ్వు సీఏ చేయగలవా అని అడిగారు. నేను చేయగలను అని అన్నాను. ఆ మాట మీద నన్ను విజయవాడ దాకా తీసుకొచ్చారు. ఈరోజు సీఏ ఫైనల్ కంప్లీట్ అయ్యేదాకా నాతోనే ఉన్నారు. అక్కడి నుంచి యాదగిరిగుట్ట నుంచి విజయవాడ రావడానికి
చాలా గట్స్ ఉండాలి. పేరెంట్స్ అంత చిన్న పిల్లోడిని కూడా నమ్మి తీసుకొచ్చారు ఇక్కడికి, అంత సపోర్ట్ చేశారు నన్ను. మరి నీకు ఈ ర్యాంక్ వచ్చిందని తెలిసిన మరుక్షణమే అమ్మ నాన్నలు ఎలా ఫీల్ అయ్యారు, నీతో ఏమన్నారు అసలు వాళ్ళు? సాధించానన్నారు, కళ్ళు నిజం చేశానన్నారు. ఓకే, మరి లక్ష్మీ నరసింహతో చిట్చాట్ కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లక్ష్మీ నరసింహతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వారికి కాల్ చేయొచ్చు, మీరు లైవ్లో మాట్లాడచ్చు. స్టే విత్ us.